పదే పదే వింటుంటాం. మాట తప్పను, మడమ తిప్పను, నా అక్క, నా చెల్లెమ్మ. ఏమైంది ఇవన్నీ? ఎప్పుడు పదే పదే అంటుంటారు. మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా? ఏమైనాయి మన విలువలు? ఏమైంది చెల్లమ్మ? నాకిచ్చిన మాట ఏమైంది? ఇంకోటి అంటుంటారు, దుష్ట చతుష్టయం. సరే, అపోజిషన్ పార్టీస్కి మీరు ఏమైనా పేర్లు పెట్టండి. వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా? వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా? మంచికి చెడుకి యుద్ధం అంటారు. ఇక్కడ ఏది మంచి ఏది చెడు? చంపినోళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా? నా దృష్టిలో కాదు. ఎస్, మంచికి చెడుకు యుద్ధం జరుగుతుంది. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై బ్యాటిల్ హియర్ అండ్ ఐఎమ్ ఫైటింగ్ ఫార్ ది జస్టిస్. నా దృష్టిలో కాదు. ఎస్, మంచికి చెడుకు యుద్ధం జరుగుతుంది. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై బ్యాటిల్ హియర్ అండ్ ఐఎమ్ ఫైటింగ్ ఫార్ ది జస్టిస్. ఈ 5 సంవత్సరాల్లో నాతో కలిసి ఉన్న వాళ్ళందరికీ, హెల్ప్ చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. First of all, I want to thank all the known and unknown people. తెలిసినా తెలియకపోయినా మనుషులు ఎక్కడికి పోయినా కానీ, షాపుకి పో, లేకపోతే హోటల్కి పో, ఏదైనా ఎయిర్పోర్ట్లో ఉండు, రైల్వే స్టేషన్లో ఉండు, పలకరించి అమ్మ నువ్వు చేసే పని చాలా కష్టమైనది, నీకు విజయం రావాలి అని ప్రేయర్ చేస్తున్నాము అని వేడుకుంటున్నాము అని చాలా మంది చెప్తుంటారు. I want to thank all of those people who have been my moral support in the last 5 years. I want to thank all of my colleagues at work, my husband's colleagues at work. ఎప్పుడు నేను లేకపోయినా కానీ హాస్పిటల్లో, ఫర్ ఎగ్జాంపుల్, my colleagues have picked up the slack, made sure that my patients have not suffered. I want to thank my colleagues, hospital doctors, I want to thank them because of their unwavering support. I want to thank my patients. నేను ఎప్పుడు హాస్పిటల్లో ఉంటానో తెలియదు, అపాయింట్మెంట్స్ ఇవ్వడం షెడ్యూలింగ్ కష్టం అవుతుంది, బికాస్ ఎప్పుడు ఏ ఊరికి వెళ్తున్నానో తెలియదు, ఏ కోర్టులో ఎప్పుడు ఏ కేసులు ఉంటాయో వెళ్ళిపోతుంటాను. బట్ ఎంతోమంది నేను నా ఉండే టైంలో రావాలని చెప్పి వెయిట్ చేసి వచ్చినారు. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ ద కన్సిడరేషన్ దట్ యూ హ్యావ్ షోన్ మీ. Want to thank all of you, the media, who have been a major source of support. Want to thank all of the police officials. మొదటి నుంచి సిట్ 1 కానీ, సిట్ 2 కానీ, AP police, తెలంగాణ police, CBI officials, all the police officers, in spite of the enormous pressures, Lord, most of you have stood by your conviction and did what you think was right. Thank you to all of them. I want to thank my lawyers. పులివెందల్ నుంచి కడప కానీ, విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, every place you have taken up this case not as a case but as a cause. You believed in the cause. So I want to thank all of the leaders, politicians who have, చాలా మంది నాకు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు ఏ పార్టీ ఉన్నదో కూడా తెలియదు, చాలాసార్లు ఎప్పుడు ముఖాలు చూసిండను, మాట్లాడినాను, బట్ యూ హ్యావ్ బీన్ యువర్ మేజర్ సపోర్ట్. స్టార్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు, ఆర్ పవన్ కళ్యాణ్ గారు, రఘురామ కృష్ణరాజు గారు, లోకేష్ గారు, మహాసేన రాజేష్ గారు, లాయర్ రజనీ గారు, తులసిరెడ్డి నారెడ్డి గారు కానీ, బట్ యూ డోంట్ షేర్ అ రిలేషన్షిప్, యూ జస్ట్ హ్యావ్ ద సేమ్ లాస్ట్ నేమ్. సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. వీరికి కుట్రలు కుతంత్రాలే కాదు, మోసాలు వెన్నుపోట్లే కాదు, అబద్ధాలతో
ప్రచారమే కాదు, కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు. మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అనంటే, వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు. వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు. వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతిస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. చిన్నాన్నను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అని అంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అని అంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను. ఐదు సంవత్సరాలు అయిపోయింది. ఆలోచన చేయండి, 1 కాదు 2 కాదు. వివేకానందరెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. క్రూరాతి క్రూరంగా ఆయన ఒంటి మీద ఎన్ని గొడ్డలు వేట్లున్నాయో ఆయన ఒంటి మీద రుజువులు ఉన్నాయి. ఘోరంగా నరికి చంపడం జరిగింది. సమాజంలో పెద్ద మనిషి, సమాజంలో మంచి మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఎంతగానో ప్రేమించిన తమ్ముడు, అలాంటి ఆయన విషయంలోనే 5 సంవత్సరాలు గడిచినా కూడా న్యాయం జరగలేదు. ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. ఇక అంతటి మనిషికి కూడా న్యాయం జరగకపోతే, హంతకులకు శిక్ష పడకపోతే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? సామాన్యుల విషయంలో న్యాయం జరుగుతుంది అని సమాజం నమ్మే పరిస్థితి ఉండాలి అంటే ఈ పాటికి ఎప్పుడో హంతకులను గుర్తించుండాలి, వాళ్ళకు శిక్ష కూడా వేసుండాలి.
కానీ 5 సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజుటి వరకు కూడా హంతకులకు శిక్ష పడనే లేదు. హత్య జరిగిన రోజున మాకు చెప్పిన విషయం, చిన్నాన హార్ట్ అటాక్తో చనిపోయాడు అని. సాక్షి కూడా వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్తో మరణించారు అని చెప్పుకుంటూనే వచ్చింది. తీరా మేము ఇంట్లోంచి బయలుదేరేంత వరకు కూడా ఇది హార్ట్ అటాక్తో చనిపోలేదు, హత్య జరిగింది అన్న విషయం మాకు తెలియదు. వచ్చి చూసిన తర్వాత కానీ ఇంత ఘోరంగా చిన్నాన్నను హత్య చేశారు అన్న విషయం మాకు తెలియదు. ఆ రోజు హత్య జరిగిన రోజు హత్య పలాని వాళ్ళు చేశారని కానీ పలాని వాళ్ళు చేయించారు అన్న కానీ ఈ విషయాలు ఏవీ తెలిసే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు, బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి. గూగుల్ మ్యాప్స్ అయితేనేమి, కాల్ రికార్డ్స్ అయితేనేమి, వాంగ్మూలాలు అయితేనేమి, ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళకు, హత్య చేయించిన వాళ్ళకు శిక్ష పడలేదు, కేసుకు కొలిక్కి రాలేదు, కేసు అసలు ముందడుగు వేయలేదు. ఎందుకంటే అన్నా అని పిలిపించుకున్నవాడే ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు వరకు కూడా